హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 29వ అధ్యాయంలో ఉన్నాము. సో, నేను కొంత భాగాన్ని మనం చూసుకున్నాం. సో మిగిలింది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. సో మనం 29వ అధ్యాయంలో ప్రాచీన భవిష్యత్తుకి నారద ముని తన జీవితానికి అనుగుణంగా ఒక కథ చెప్పాడు. పురంజనుడి కథ చెప్పాడు. ఆ పురంజన కథలో ఇవ్వాల్సినటువంటి పాఠాన్ని, నేర్పించవలసిన పాఠాన్ని నేర్పించాడు. కానీ ప్రాచీన భవిష్యత్తుకి ఆ ఉపమాన కథ పూర్తి స్థాయిలో అర్థం కాలేదు ఆయనకి. దానికి కూడా ఆయనే చెప్తున్నాడు కారణం కూడా. కామ్యకర్మలో నిమగ్నమైన నేను పూర్తిగా నాకు అర్థం కాలేదు. మనం అందుకే విన్న ఒక శ్లోకం, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నా విధీయతే. ఎప్పటికీ కామ్యకర్మల్లో కోరికల వేటలో ఉండే వాళ్ళకి అస్సలు ఆధ్యాత్మికమైనటువంటి ఏదైనా సరే వాళ్ళకి అర్థం అయ్యేదానికి అవకాశం లేదు. అయితే ఇక్కడ ఆయన ఒప్పుకుంటున్నాడు, నాకు తెలియలేదు, నేను పలానా స్థితిలో నేను ఉన్నాను, ఇది అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అర్థం అవుతుంది, ఆధ్యాత్మిక అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అర్థం అవుతుంది అని చెప్పేసి క్లియర్ చేశాడు. సో మనం నిన్న నీట్గా ఒక విధంగా రివిజన్ చేసుకున్నాం. 28వ అధ్యాయం పూర్తిగా దాని గురించి మనం వివరించుకున్నాం. సో ఎస్పెషల్గా ఇప్పుడు మనకి ఇక్కడ చండవేగాన్ని మనం చూసుకున్నాం. లాస్ట్లో చండవేగాన్ని ఉంది. చండవేగ అంటే అక్కడ దాంట్లోనే మళ్ళీ ఓకేనా భయ, తర్వాత కాలకన్య, తర్వాత ప్రజ్వర, వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా దాంట్లో వచ్చేస్తున్నారు. వాళ్ళందరి గురించి వివరించేస్తుంది. కాబట్టి మనం ఎక్కువ సమయం తీసుకోలేదు. బట్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయి ఉంటే వాళ్ళకి కూడా ఒక ఇంట్రడక్షన్ లాగా ఉంటుందండి. నిన్న మనం దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇదంతా చెప్పిన తర్వాత అసలు నారదుల వారు అసలు ఈ భౌతిక ఉనికిలోకి మనం రావాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? మనం యాక్చువల్గా ఆధ్యాత్మికవేత్తలం కదా మనం. అదే నేను నాది అనే ఈ భౌతిక ఉనికిలోకి అసలు మనం ఎలా వచ్చాం మనం? అంటే ఎటువంటి పరిణామాలు దీనికి దారి తీసి ఉంటుంది? సో దాని గురించి ఇప్పుడు వివరిస్తాడు అనమాట. ఎందుకంటే ఆధ్యాత్మికంగా అంశమైన మనకి ఈ మురికి, అంటే భౌతిక ఉనికి అనే మురికి ఎట్లా అంటుకునింది, అలా ఆ భౌతిక ఉనికి రావడం వల్లనే ప్రతిదాన్ని నేను నాది అనే భావంలోనే చూడడం వల్ల మనకి తెలియకుండానే మనం మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఉనికి మనం కోల్పోయి భౌతిక ఉనికికి మనం బాగా సంబంధాన్ని, అది అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నా నాలో ఆధ్యాత్మిక ఉనికి ఉంది కాబట్టే నాకు మరణించాలనే లేదు అనే ఆలోచన ఉంది. ఎందుకంటే నేను అసలు ఆధ్యాత్మిక ఉనికిని నేను. అందుకే నాకు మరణించాలని, ఎందుకంటే ఆత్మ మరణించదు కాబట్టి మనకు కూడా మనం మరణించము అనే భ్రమలోకి వెళ్తా ఉంటాం. యాక్చువల్గా మనం మరణించం, కానీ నేను నాశనం అయిపోతున్నాను అని ఆ భయం ఎందుకు వస్తుందంటే నేను భౌతిక ఉనికిని నా ఉనికిగా నన్ను నేను ఊహించేసుకుంటున్నాను. తెలియకుండా నేను దాని ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాను నేను. ఎందుకంటే అనాది కాలంగా నేను భగవంతుని మర్చిపోవడం వల్ల, కానీ భగవంతుని మర్చిపోవడంతో నాకు ఏదో ఒక దాంతో నేను భగవంతుడితో సంబంధం నేను కోల్పోయానంటే నేను దేంతో దాంతో సంబంధం పెట్టుకోవాలి. ఎందుకంటే జీవుడు అంతిమంగా సంబంధం పెట్టుకోవాల్సిందే. ఎప్పుడైతే మనం భగవంతుని వదిలేసామో సంబంధం, ఆటోమేటిక్గా వేరే దాంతో మనం సంబంధం ఏర్పాటు చేసుకోవాల్సిందే. తెలియకుండా దాని ప్రభావంలోకి వెళ్ళిపోయాం మనం. భౌతిక ఉనికి ప్రభావంలోకి వెళ్ళిపోయాం. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకుంటా తీసుకోవచ్చు అంటే ఏ ఏది ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకోవచ్చు అంటే, మన సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు మన అసలైన ఉనికి మనకు తెలుసు. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు నా పేరు, నా ఊరు, నా
నా కుటుంబం, నేను చేసే ఉద్యోగం, వ్యాపారం అన్నీ నాకు బాగా గుర్తున్నాయి. కానీ ఎప్పుడైతే మన సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు లైట్ ఆపేసి మనం ఒకదాన్ని మన స్క్రీన్ మీద మన ముందు మనకున్నట్టు స్క్రీన్ ముందర మనకి ఒక సినిమా వేసినప్పుడు నెమ్మదిగా నెమ్మదిగా 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంటలో నెమ్మదిగా మనం ఆ కథలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఆ కథలోకి వెళ్ళి నా అసలైనటువంటి ఉనికిని నేను మర్చిపోతున్నాను. నాకు ఆ సినిమాలో ఏ క్యారెక్టర్ అయితే నా మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉంటుందో, లేదా అలా అవ్వాలని నేను ఊహించుకుంటున్నాను నిజ జీవితంలో, అది నిజ జీవితంలో మనకి అది ఎలా నెరవేర్చుకోవాలో మనకు తెలియక అటువంటి క్యారెక్టర్ మన కళ్ళ ముందు కనబడినప్పుడు తెలియకుండా మనం ఆ క్యారెక్టర్లు దూరేస్తున్నాం మనం. ఆ క్యారెక్టర్లు దూరినప్పుడు నా పేరు నేను అన్నీ మర్చిపోతున్నాను నేను. నా ఇల్లు మర్చిపోతున్నాను, నా పరివారాన్ని మర్చిపోతున్నాను, అన్నీ మర్చిపోతున్నాను నేను. అంటే జస్ట్ మీరు చూడండి, ఒక 20-30 నిమిషాలకే మనం అసలైనట్టు మన పేరు, మన ఊరు అన్నీ మనం మర్చిపోయేసి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళేసి ఆ క్యారెక్టర్లో ఉన్న ఇంకెవరినో విలన్ అనుకుంటున్నాము. ఆ విలన్ని మనం చంపాలి అనుకుంటున్నాం. కానీ నాకు దాంట్లో ఉన్న సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అసలు ఏమాత్రం సంబంధం కూడా లేదు. అట్లే ఇది కూడా ఆధ్యాత్మిక ఉనికైన నేను యాక్చువల్గా భగవంతుడితో సంబంధం, భగవంతుడి యొక్క లోకము, అది నాకు ఆ సంబంధంలో నేను ఆయన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సింది, మా సంబంధం నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఈ భౌతిక ప్రపంచం అనే సినిమాలోకి ఎంటర్ అయినప్పుడు. అప్పుడు ఆటోమేటిక్గా నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను నా క్యారెక్టర్ మార్చేసుకుంటున్నాను. నా అసలైన ఉనికి నేను మర్చిపోయాను. మరి ఏం చేస్తాయి, ఎటువంటివి మన ఉనికిని మర్చిపోయేటట్టు చేస్తాయి, ఆధ్యాత్మిక ఉనికిని మర్చిపోయేటట్టు చేస్తాయి అని అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ గుణాల ప్రభావం కారణంగా జీవుడు భగవంతుని మర్చిపోవడం, తాను శరీరమని అనుకోవడం, గుణాలకు తగిన విధంగా కార్యములు చేయడం వలన వివిధ శరీరాలు పొందడం. గుణాల ప్రభావం వల్ల మనలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ 3 గుణాలు మనలో తెలియకుండానే ఆ, మన యొక్క లక్షణాలని, మన గుణాల్ని అవి డిసైడ్ చేస్తున్నాయి అన్నమాట. ఆ చేసే క్రమంలో భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మర్చిపోతున్నాం. ఆ శరీరం అని అది బాగా గుర్తుపెట్టుకుంటున్నాం. నేను శరీరం అని అనుకుంటున్నాం మనం. అలాగే గుణానికి తగినట్టుగానే మనం మన యొక్క కార్యాలు, అంటే మనం చేసే పనులు, ఆ గుణాల ప్రభావం వల్ల మనం చేసే పనులు. మీకు కానీ గుర్తుంటే భగవద్గీత 2వ అధ్యాయంలో కృష్ణుడు అంటాడు అర్జునుడితో, జీవుడు చంపడు, జీవుడు చంపబడడు. రెండు చెప్తాడు, జీవుడు అసలు చంపడు, అలాగే చంపబడడు అన్నాడు. ఎందుకు జీవుడు చంపడు అంటే ఆత్మకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధంలో ఎప్పుడూ సౌమ్యంగాను, వినయంగాను, సహనంతో, ఓర్పుతో, ప్రేమతో ఉంటాడు జీవుడు, కానీ లోపల ఉన్న ఆత్మ. కానీ అటువంటి వాడు ఇప్పుడు అటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, అంటే సౌమ్యంగాను, వినయంగాను, ప్రేమతో, ఎంతో ఓర్పుతో, సహనంతో ఉండేటువంటి జీవుడు చంపడు. మరి ఎవరు చంపుతున్నారు, లేదా జీవుణ్ణి ఎవరు ప్రేరేపిస్తున్నారు చంపడానికి? అలాగే జీవుడికి కోపం వచ్చినట్టు ఎవరు చేస్తున్నారు? జీవుడికి కోపం వచ్చినట్టు జీవుడి కోపం రాదు. ఎవరు? శుద్ధ శుద్ధ ఆత్మ. నేను చెప్పేది ఇక్కడ జీవుడు అంటే శుద్ధ ఆత్మ. కోపం రాదు, ఆనందంగా ఉంటది ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ మన ప్రపంచాన్ని చూస్తే ఒకరినొకరు చంపుకుంటున్నారు. కృష్ణ ఏమన్నాడు? ఒక జీవుడు ఇంకో జీవుడిని చంపడు అంటున్నాడు. ఎటువంటి జీవుడు చంపడు అని అంటే
అతను శుద్ధ ఆత్మ అయితే అతను చంపడు. ఎందుకంటే తన ఆధీనంలో శరీరం ఉంటుంది, తన ఆధీనంలో గుణాలన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం బద్ధజీవుడు అవుతామో మనం గుణాల ప్రభావంలోకి వెళ్ళిపోతున్నాం. గుణాలు ప్రేరేపిస్తున్నాయి. అక్కడ రజోగుణం డామినేట్ చేసింది అనుకోండి, వెళ్ళి పొడిచేద్దాం పదనిపిస్తుంది. కానీ జీవుడేమో చాలా ఆ, చాలా సున్నితమైన వాడు. ఆత్మ చాలా సున్నితమైంది. చాలా ప్రేమతో కూడుకుంది. ప్రేమతో ఉన్నటువంటి ఆ యొక్క జీవుడిని ఏ స్థాయికి పిచ్చి పడేటట్టు చేస్తుంది అంటే మనల్ని ఏ స్థాయికి పిచ్చి పడేటట్టు చేస్తుంది, ఎవరు ఈ పిచ్చి పడేటట్టు ఎవరు చేస్తున్నారు, ఒకరిని చంపేదాకా మనకు నిద్ర పడట్లేదు అని అంటే ఆ స్థాయికి ఎవరు ప్రేరేపిస్తున్నారు అని అంటే లోపల ఉన్న గుణాలు ప్రేరేపిస్తుంది. ఎలాగైతే ఒక నార్మల్ వ్యక్తికి పిచ్చి పట్టింది అనుకోండి, అయితే దెయ్యం పట్టింది అంటాం కదా మనం. దెయ్యం పట్టినప్పుడు దెయ్యం యొక్క ప్రభావంలో అటువంటి మంచి వ్యక్తి దాని ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. అది ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు అతను. మనం కానీ ముందు ఆ వ్యక్తి ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు దెయ్యం పడితే ఎలా ఉన్నాడో మనం చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఇలా ఉన్నవాడు ఎలా అయిపోయాడు ఇలాగా. ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఇప్పుడు మన భూత వైద్యం దగ్గర తీసుకెళ్ళాము అనుకోండి, అతను కొరడాలతో కొడతాడు. అతను కొరడాలతో కొడతాడు. కొరడాలతో కొట్టినప్పుడు మనకి చూడడానికి చాలా భయం బాధగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఆ దెబ్బ ఏమో శరీరం మీద పడుతుంది. అరే శరీరం మీద పడుతుందని చెప్పేసి మరి మనకు తెలిసిన వాడు మన స్నేహితుడికి ఈ విధంగా పిచ్చి పట్టింది లేదా ఈ విధంగా భూతం పట్టింది అన్నప్పుడు భూత వైద్యుడు కొడుతున్నాడు. కొడుతున్నప్పుడు ఎవరు తగులుతుంది దెబ్బ, అరుస్తున్నాడు గట్టిగా, జీవుడు అరుస్తున్నాడు. కానీ యాక్చువల్గా అతను కొట్టేది అతను ఎవరు కొడుతున్నాడు, అతనేమో కొట్టేదేమో ఆ భూతాన్ని పట్టిన భూతాన్ని కొడుతున్నాడు. దాంట్లో ఉన్నటువంటి భూతం అరుస్తా ఉంది. కానీ ఇక్కడ మన మన గుండె ఇక్కడ అదిరిపోతా ఉంటుంది అనమాట. ఆవేదనతో ఉంటే బాధతో ఉంటుంది. అరే వీడేంది, వీడిని ఇట్లా కొట్టాల్సి వస్తుందే కానీ కొట్టక తప్పడం లేదు అని. కానీ అక్కడ కొట్టేదేమో జీవుని కొడుతున్నాడు. ఏ జీవుడిని? పిచ్చి పట్టినటువంటి జీవుని కొడుతున్నాడు. పిచ్చి పట్టినట్టు జీవుడిని. ఓకే. సో పాయింట్ ఏంటంటే ఎవరో ఎవరు ప్రేరేపిస్తున్నారు ఈ వ్యక్తిని, ఇదిగో ఈ కోరిక నువ్వు కోరుకో, ఈ కోరిక నువ్వు కానీ కోరినావు అనుకో, నీకు 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 నీ కోరిక నెరవేర్చుకున్నావు అనుకో, నీకు మించిన సంతోషం ఇంకెక్కడా లేదు ఇక్కడ. పర్వాలే వాడి దగ్గర ఉన్న నువ్వు లాక్కొనినా నువ్వు నీ దగ్గర పెట్టుకొని నువ్వు హ్యాపీగా ఉంటావు. అది అది ఉంటేనే నువ్వు నువ్వు మనిషివి అని నీకు తెలుస్తుంది. ఈ ఈ బుద్ధి అయితే మాట్లాడుతుందో లేదా ఈ మనసు ఏదైతే ఇదంతా కూడా గుణాల యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయినాయి అన్ని. బుద్ధి కూడా వెళ్ళిపోయింది, మనసు వెళ్ళిపోయింది, ఇంద్రియాలు కూడా వెళ్ళిపోయి ఉన్నాయి. అందుకే వాటినే మళ్ళీ మళ్ళీ మనం చూస్తూ ఉంటాం, వాటినే మళ్ళీ మళ్ళీ మనం అనుభవించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. మామూలుగా జీవుడు అయితే చాలా శుద్ధ జీవుడు, చాలా చాలా మంచివాడు. కానీ ప్రస్తుతానికి వేరే మోహంలో పడినాడు. అలా మోహంలో పడిన వాళ్ళు నేను ఉన్నాను, నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉంది, నా నా భార్య ఉంది, నా భర్త ఉన్నాడు, నా పిల్లలు కూడా, అందరూ కూడా ఈ భూతం పట్టిన వాళ్ళు ఇక్కడంతా ఉండేది. ఓకేనా? అందరికీ భూతం పట్టింది ఇక్కడ. ఏ భూతం పట్టింది? భౌతిక ఉనికి అనే భూతం పట్టింది. త్రిగుణాలు అనే భూతాన్ని ఒకసారి ఏమో హా అని గట్టిగా నవ్వుతున్నారు, ఒకసారి నా వల్ల కావట్లేదని ఏడుస్తున్నారు, ఒకసారి ఏమో ఏదో అన్నారని చెప్పేసి మనం వెంటనే అలిగేసి వెంటనే నన్నేది ఇట్టనేసారా, అట్టనేసారా, అంతనేసారా, ఇంతనేసారా అని చెప్పేసి ఆ, పిచ్చి పట్టినట్టుగా మనం లోపల లోపల మదన పడతా ఉన్నాం. ఒక విధంగా వీళ్ళందరూ కొట్టేది ఏంటి అని అంటే, ఓకేనా, ఎస్పెషల్గా
భౌతిక ప్రపంచంలో కొట్టేది అది ఒక ఒక పక్కన పెడితే, మన భక్తుల సాంగత్యంలోకి వచ్చి మనం కొట్టేది మనం కొట్టే వాళ్ళంతా ఏంటంటే మనం కొరడతో కొడుతున్నారు. మన పిచ్చి నుంచి బయటికి రావాలని. కానీ మనం ఏం చేస్తున్నాం, నన్ను కొడుతున్నారని మనం ఇంకా కక్ష పెంచుకుంటున్నాం ఆ భక్తుల మీద. ఆ భక్తులుంటే నేను రాను. వాళ్ళు చేసే పని నేను కూడా చేయను. వాళ్ళు చెప్తే నేను చేసేది ఏంది? భగవంతుడు మనల్ని సరి చేయడానికే భక్తుల సాంగత్యంలోకి పెట్టి ఒకరు ఒక రకంగా మనం కొరడా కొడుతున్నారన్నమాట. మన పిచ్చి నుంచి బయటికి రావాలని. కానీ ఒక్కోసారి భూత వైద్యుడు కూడా ఏం ప్రాబ్లం అవుతుందంటే, ఒకసారి అతను కూడా భరించాలి. ఎందుకంటే ఎవరినైతే పిచ్చి నుంచి బయట తీయాలనుకుంటున్నాడో ఆ పిచ్చివాడు కూడా కొడుతూనే ఉంటాడు. ఒక్కోసారి అతను కూడా దెబ్బలు పడతాయి అతనికి కూడా. కానీ అతనికి తెలుసు ఇతను పిచ్చి పట్టింది, ఇది భూతం పట్టింది కాబట్టి అతను కొడతాడు. కానీ యాక్చువల్గా అతను కొట్టేవాడు పాపం మంచివాడేను, లోపల ఉన్న వ్యక్తి మంచివాడేను. కానీ ఈ ఈ పిచ్చి పట్టింది లేదా ఆ భూతం పట్టుకుంది తెలుసా, అది నన్ను ఆ జీవుడిని నన్ను కొట్టేటట్టు చేస్తుంది అని. సేమ్ మనం అంతా ఇక్కడ కూడా భక్తుల సాంగత్యంలో మనకి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే పిచ్చి నుంచి బయట తీయాలని ట్రై చేస్తున్నాం. కానీ మనం గుర్తించామనుకోండి, వీళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు, వీళ్ళకి సహాయం చేస్తున్నారు, నాలో ఉన్న లోపాలని చెప్తూ నన్ను బయటపడేయడానికి వీళ్ళు కష్టపడుతున్నారు అన్న పాయింట్ మనం తెలుసుకోగలిగితే మనం ఇంకోరి గురించి మాట్లాడం. మనం కూడా పిచ్చి పట్టి ఇంకోరి గురించి మాట్లాడుతున్నాం. మనకి దెయ్యం బట్టి ఇంకోరి గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళిట్లా వీళ్ళిట్లా, ఆ ప్రభు అట్లా, ఈ మాతాజీ ఇట్లా. అంటే మనం కూడా దెయ్యం పట్టిందే, దెయ్యం పట్టిన వాళ్ళే మాట్లాడతారు. లేకపోతే దెయ్యం పట్టిన వాళ్ళైతే కృష్ణుడి గురించి మాట్లాడతారు. కృష్ణుడితో ఉన్న అనుబంధాన్ని ఎలా పెంచుకోవాలి, కృష్ణుడి లీలల్లో నేను ఇంకా ఎట్లా ఆస్వాదించాలి, నేను ఏమేమి నేర్చుకోవాలి, ఇంకేమేమి నేను మార్చుకోవాలి ఇంకా. అంటే అతను భూతం యొక్క ప్రభావం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి నిజమైన స్థితిలో ఇప్పుడు ఉన్నాడు కాబట్టే ఎలా బాగుపడాలని ఆలోచిస్తున్నాడు. లేకపోతే దెయ్యం పట్టిన వాళ్ళు మాత్రమే వేరే దెయ్యాల గురించి మాట్లాడతారు. అంటే మన మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకి ఇంకా జబ్బు తగ్గలేదు అని. వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలనేటువంటి మనం చేసే అంటే మనం అందరం కలుసుకున్నప్పుడు మన డిస్కషన్లు కావచ్చు, లేదా ఫోన్లో మనం మాట్లాడేది కావచ్చు, అది వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నామంటే, అంటే సరైన జ్ఞానంలో ఉన్న వాళ్ళైతే వాటి గురించి నాతో మాట్లాడొద్దు అని చెప్తారు. వాళ్ళ గురించి నాకు అవసరం లేదు అని చెప్తారు. అలాగే నాకేం అవసరం వాళ్ళ గురించి, అదే మాట్లాడే వాళ్ళు నాకేం అవసరం వాళ్ళ గురించి, వాళ్ళ వల్ల నాకేమైనా ఒరుగుతుందా, నాకేమైనా తరుగుతుందా, ఏం లేదు కదా, వాళ్ళ గురించి నాకు అవసరం ఏంటి అని అనుకుంటారు అనమాట. సో నారదుల వారు ఇక్కడ ఈ ఆ భౌతిక ఉనికి ఎలా వచ్చిందంటే, ఈ త్రిగుణాలు వ్యక్తిని అల్లాడిచ్చేస్తున్నాయి. తన శరీరం అనేది తనకు గుర్తొచ్చేటట్టు చేస్తారు, కానీ భగవంతుడు ఏమైనా మర్చిపోయేట్టు ఆ గుణాలు చేస్తాయి. ఆ గుణాల ప్రభావంలోనే కార్యాలు చేయడం వలన వివిధ శరీరాలు మళ్ళీ పొందటం. అతిపెద్ద శిక్ష మనకి ఏంటి అని అంటే, ఎస్పెషల్గా భక్తిలోకి వచ్చిన తర్వాత, ఇది భౌతిక వ్యక్తుల కంటే కూడా పెద్ద శిక్ష ఇది. ఇది భక్తిలోకి వచ్చిన వాళ్ళకి అతిపెద్ద శిక్ష. వాళ్ళు వాళ్ళు మాకు పడాలి అని కానీ ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే అతిపెద్ద శిక్ష అది వైష్ణవుల పట్ల అపరాధం చేయడమే. వైష్ణవుల గురించి మనకు తెలుసుకోకుండా మనం ఏది పడితే అది మాట్లాడటమే.
ఓకేనా? వాళ్ళ భక్తి అక్కడితో ఆగిపోతుంది అంతే. వాళ్ళు చైతన్య మహాప్రభు రెండే విషయాలు చెప్తాడు ఇక్కడ. సింపుల్ గా చెప్తాడు అనమాట, రెండే విషయాలు చెప్తాడు. ఈ ఉపదేశామృతాలు, భక్తి రసామృత సింధులు, ఇంకేవైతే మన వైష్ణవులకు సంబంధించినటువంటి అనేక రచనలు ఉన్నాయో అవన్నీ ఒక పక్కన పెట్టేసేయండి. ఈ రెండు విషయాలు పాటిస్తారంట ఖచ్చితంగా మనం అన్ని రకాలటువంటి ఆటంకాల నుంచి బయటపడి ఖచ్చితంగా గోలోకి వెళ్తా ఉంటాం. ఈ రెండు విషయాలు పాటిస్తే చాలంట. ఆ రెండే విషయాలు ఇక్కడ. ఒకటి హరినామం చేయడం, రెండు ఇతరుల గురించి మాట్లాడడం. ఇది వైష్ణవ అపరాధం. ఇతరుల గురించి మనం చెడుగా మాట్లాడుతున్నంత వరకు మన ఇక్కడ ఉండబోయేది గ్యారంటీ. 100% ఇక్కడ ఉండబోయేదే గ్యారంటీ. ఇతరుల గురించి మనం మాట్లాడుకొని పెట్టుకున్నట్లయింది, ఇక్కడ నుంచి మనం బయటపడే ప్రసక్తే లేదు. వీలైతే ఇతరుల గురించి వాళ్ళు చేసిన మంచి ఏదైనా ఉందో దాని గురించి మాట్లాడండి. దాని నుంచి మనం ప్రేరణ పొందుదాం. అది చెడు ఏదైనా ఉంటే అది భగవంతుడు చూసుకుంటాడు, లేదా దానికి తగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. ఇతరుల గురించి మనకి తెలిసి తెలియకుండా మనం ఏది పడితే అది మాట్లాడామంటే మాత్రం ఇక్కడ ఉండబోయేది గ్యారంటీ మనం. ఎందుకంటే అక్కడి నుంచి మనం భక్తులు ఎదగం మనం. మన మాటల వల్ల ఎవరైనా కానీ కొద్దిగా అయినా వాళ్ళు బాధపడ్డారు అని అంటే మన భక్తులు ఎదగలేరు ఇంకా. మనం మాట్లాడింది ఓకేనా, ఎవరికైనా అది నొచ్చుకొని కానీ వాళ్ళు కానీ ఇబ్బంది పడినట్లయితే ఖచ్చితంగా మనం ఎన్ని నుంచి బయటపడలేం మనం. అండ్ మనం అనుకునే సాధన కూడా రాను రాను మనం ఆ టేస్ట్ కోల్పోతాం అనమాట. ఆ ఉత్సాహం పోతుంది. ఎందుకంటే ఈ త్రిగుణాలు ఏ స్థాయికి మనల్ని తీసుకొని వెళ్ళి మనల్ని ఎటువంటి పనులు చేపిస్తుందో, ఎటువంటి మనకి ఆ, వాళ్ళతో ఎటువంటి మన కార్యాలు చేపిస్తుందో మనకు అవగాహన కూడా లేదు మనకి. అందుకని వీలైనంత వరకు మనం మంచి చేయలేకపోయినా పర్వాలే, కానీ మనం తెలియకుండా మాత్రం ఏది పట్టేది మాత్రం మాట్లాడకూడదు. సో ఈ మూడు గుణాలు మన చేత ఏది పట్టేది మాట్లాడిస్తాయి, మన చేత ఏది పడితే చేపిస్తాయి మన చేత అనుక్షణం. అందుకనే మనం ఎప్పుడు కూడా మనం అబ్జర్వేషన్ మోడ్లో పెట్టుకోవాలి. నేను ఇది చేస్తున్నాను, ఇది కరెక్టేనా అని. మనకి శ్రేయభిలాషులు ఉంటే వాళ్ళని అడిగి వీలైతే వాళ్ళ సహాయం తీసుకోండి. ఇలా నేను మాట్లాడేది ఇది కరెక్టేనా అని, ఇలా నేను చేసిన ఇది కరెక్టేనా, అది ఎలా అనిపించింది ఇదంతా అని. సో సత్వగుణంలో ఉన్న వాళ్ళు పర్వాలేదు, కొంచెం శాస్త్ర ఆధారంగా పుణ్యకార్యాలు చేస్తారు. వాళ్ళు దేవత లోకాలకి వెళ్తారు. ప్రాబ్లం ఏంటంటే మనం సత్వగుణంలో మాత్రమే ఉన్నామన్నమాట. అదే ప్రాబ్లం ఇక్కడ. 100% ఒక వ్యక్తి 100% సత్వగుణంలో మాత్రమే ఉండలేడు. ఎస్పెషల్గా కలియుగంలో ఉండే వాళ్ళు సత్వగుణంలో అస్సలు కష్టం. మేబీ 10% 20% ఉంటాయి. అదే చాలా హై హై లెవెల్లో ఉన్నట్టు అన్నమాట. సత్వగుణంలో ఉన్నట్టు. సత్వగుణంలో ఉండడం అంటే చాలా రేర్ అన్నమాట కలియుగంలో. అదే జనరల్ మనం చెప్తారనమాట, సత్యయుగంలో ఎక్కువ భాగం సత్వగుణంలో ఉంటారు. త్రేతాయుగంలో రజోగుణంలో ఉంటారంట. ద్వాపరయుగంలో కొంత కొంత సత్వగుణం, కొంత రజోగుణంలో ఉంటారంట. సారీ, ద్వాపరయుగంలో ఆ, కొంత కొంత రజోగుణం, కొంత తమోగుణంలో ఉంటారంట. 50-50. అండ్ కలియుగంలో తమోగుణంలో మాత్రమే ఉంటారంట. అంటే డామినేషన్ ఎక్కువ అవుతుంది.
అంటే 70 to 80% తమో గుణంలోనే ఉంటాం మనం. మిగతావి ఆ, ఒక 2-3% సత్వగుణం ఉంటుంది. ఒక 10% అటు ఇటుగా రజోగుణం ఉంటుంది. బట్ డామినెంట్ గా ఉన్నది మన తమో గుణంలోనే. సో రజోగుణం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? శ్రమతో కూడిన కార్యాలు చేస్తారు. వాళ్ళు మనుషుల లోకాలకు వస్తారు. తమో గుణంలో ఎప్పుడు శోకము బాధలు తప్పించే కార్యంలోనే ఉంటారు. ఈ బాధల నుంచి ఎట్లా బయటపడాలా, ఈ కష్టాల నుంచి ఎట్లా బయటపడాలా, వీటి మీదే ఉంటారు అనమాట. ఎందుకంటే నిత్యం బాధలే, తమో గుణం ఉన్నవాడికి బాధలే వస్తాయి ఇక్కడ. కాబట్టి వాటికి పోరాడే క్రమంలో ఎక్కడికి వెళ్తారు? జంతు రాజ్యంలో పుడతాడు మళ్ళీ వచ్చి. ఇప్పుడు కానీ తమో గుణం ఉందనుకోండి, జంతు రాజ్యంలోకి వెళ్తాం. మనం తెల్లవారుజామున లేలేకపోతున్నాము అంటే మనం తమో గుణంలో ఉన్నట్టు అర్థం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం తెల్లవారుజామున నిద్ర లేలేకపోతున్నాము అంటే మనం అర్థం చేసుకోవచ్చు. మనకి మనకు మన సూచిక ఇది. వాళ్ళు తమో గుణంలో ఉన్నారు. సో తెల్లవారుజామున లేలేకపోయి ఉంటే అది తమో గుణం ఉన్నారని మనకు తెలుసు కాబట్టి ఆ తమో గుణంలో ఉన్న చేసే వాళ్ళు చేసే పనులు వాళ్ళని ఇబ్బంది పెడతాయి. వాళ్ళు ఎవరికైనా చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పెడతాయి. తను ఇబ్బంది పడతాడు. తను ఎవరి మధ్యలో ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పెడతాడు. తాను కూడా. సో కాబట్టి మనం ఈ మూడు గుణాలు మనం మనలో ఏ గుణం ఎక్కువ డామినేట్ చేస్తుందని మనకు తెలుసుకొని వీలైనంత వరకు మన సత్వగుణ కాలాన్ని పెంచుకోవాలి. ఉదయాన్నే 4:30 4:30 నుంచి ఇంచుమించు 7:30 లోపల సత్వగుణ కాలం అది. సో సత్వగుణ కాలంలో మనం ఎక్కువ లేచి ఎక్కువ మన కార్యాలను మనం చేసుకున్నట్లయితే అప్పుడు మనలో రజో తమో గుణాలు పక్కకెళ్ళి సత్వగుణం యొక్క కాలం పెరుగుతుంది అన్నమాట. మళ్ళీ సత్వగుణ కాలం పెరుగుతుంది. అంటే మన సత్వగుణ అలవాట్లు వస్తాయి అన్నమాట మనకి. ఈ విధంగా గుణాల ప్రభావం వల్ల జీవుడు సంసారంలో వివిధ శరీరాల్లో పరిభ్రమిస్తూ ఉంటాడు. సత్వగుణం ఒకవేళ ఉంటే అతను దేవతల లోకాలకు వెళ్తాడు. ఎందుకంటే సత్వగుణంలో తన పుణ్య కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ అనుకూలిస్తుంది. రజోగుణంలో ఉన్న వాళ్ళకి శ్రమతో కూడుకున్న, ఎందుకంటే నేను నాది ఇది ఎక్కువ అన్నమాట. అందుకే వాళ్ళు మళ్ళీ మనుషుల లోకాలకు వెళ్తారు. మరి తమో గుణంలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ జంతువుల జన్మలోకే వస్తారు. మనం నిద్ర లేలేకపోతున్నాము అని అంటే నెక్స్ట్ లైఫ్ మళ్ళీ మన జంతువుల జీవితమే రాబోతుంది. అంటే మనం డిసైడ్ చేయాలి ఇప్పుడు. మన చేతుల్లో ఉంది అది. ఇక్కడ నుంచి నేను పోరాడి సత్వగుణ కాలాన్ని నేను వినియోగించుకోవాలా, అలాగే సాత్విక ఆహారాన్ని తీసుకుంటే ప్రసాదం తీసుకోవాలా, భగవద్గీత భాగవతం పుస్తకాలు చదవాలి. అంటే మన కాలాన్ని వీలైనంత వరకు భగవంతుడి టచ్లోకి వెళ్ళాలి, భగవంతుడి యొక్క స్పృహలోకి వెళ్ళాలి. హారతులు అటెండ్ అవ్వడం కావచ్చు, భాగవతం వినడం కావచ్చు, ప్రసాదం తీసుకోవడం, సేవకు రావడం, ఇవన్నీ మనకు తెలియకుండా మన యొక్క తమో గుణాల్ని నాశనం చేసుకుంటూ మనం క్రమంగా సత్వగుణానికి కూడా వస్తూ సత్వగుణం దాటి వెళ్ళిపోబోతున్నాం మనం శుద్ధ సత్వగుణంలోకి. లేదు అంటే మళ్ళీ పరిభ్రమిస్తూ ఉండాల్సిందే జీవుడు సంసారంలో. ఆకలితో ఉన్న నీచమైన కుక్క వలె ఇంటింటికి తిరుగుతూ కొన్ని సందర్భాల్లో శిక్షను మరియు ఆహారం లభిస్తుంది. అదేవిధంగా కోరికతో ఉన్న జీవుడు కర్మానుసారంగా ఉన్నత మరియు అధమ శరీరాల్లో ముల్లోకాల్లో ముల్లోకాల్లో అనుభవిస్తాడు. ఒక కుక్క ఉంది. మనం వీధి కుక్క ఉంది అనుకోండి. అది ఇల్లు తిరుగుతుంది. ఇల్లు తిరిగినప్పుడు కొన్ని దగ్గరలో ఏం జరుగుతుంది? చెప్పో చేయని అరిచి రాయితో కొడతారు దాన్ని. కర్రతో కొట్టి తరుగుతారు. కొన్ని దగ్గరలో ఏమో ఆహారం పెడతారు, తినమని చెప్తాడు. ఎట్లయితే కొన్ని దగ్గరలో విపరీతంగా దానికి దెబ్బలు పడి శిక్ష అనుభవిస్తుంది. కొన్ని దగ్గరలో ఏమో దానికి ఏదో వచ్చింది అని చెప్పేసి ఏదో మురిగిపోయింది లేకపోతే కుళ్ళిపోయినవి అన్నం పెట్టేస్తారు. అఫ్ కోర్స్ దానికి అది కుళ్ళిపోయింది ఏం కాదు, దానికి అది రుచికరమైనది. దాని నాలుగుకి అది ఆహారం లభిస్తుంది. అదే విధంగా కోరికలతో ఉన్న జీవుడు తన కర్మానుసారంగా ఒక్కోసారి
ఉన్నత లోకాలకి వెళ్తాడు, లేదా ఉన్నత శరీరాలు దొరుకుతాయి. అప్పుడు అతనికి కావాల్సిన ఆహారం లాగా బాగా తను ఆనందంగా ఉంటాడు. ఇంకో సందర్భాల్లో ఆ కోరికలు తీర్చిన క్రమంలో ఎన్నో మళ్ళీ పాపకర్మలు చేస్తాడు కాబట్టి మళ్ళీ అధమ శరీరంలోకి వెళ్తాడు. అధమ శరీరంలోకి వెళ్ళి మళ్ళీ ఇట్లా ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఆ ఉన్నత లోకాల నుంచి మళ్ళీ అధమ లోకాల దాకా తిరుగుతూనే వివిధ శరీరాలు తిరుగుతుంటాడు. ఇక్కడ నారదుల వారు ఏం చెప్తున్నారు, ఒక కుక్కలాగా ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడ తిరుగుతూనే ఉంటారు అని చెప్పి ప్రాచీన పరిషత్ చెప్తున్నాడు. అయితే త్రివిధ తాపాలను ప్రతిఘటించే జీవుడు ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. అతను తన కష్టాల నుంచి బయటపడాలని తను చేసే ప్రతి ప్రయత్నం అన్నీ వేస్టే. ఎందుకంటే వాటిని అతను దాటలేడు. ఎందుకంటే అతను మాయలో ఉన్నాడు కదా! మాయలో వచ్చేటువంటి కష్టాలు అతను దాంతో పోరాడలేడు అసలు. ఇక్కడ పోరాడాలంటే కృష్ణుడికి సరెండర్ అవ్వడమే అంతే. లేదా కృష్ణుడి ప్రతినిధి గురువుకి సరెండర్ అవ్వడమే. ఇంకా వేరే ఆప్షనే లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక సంసారం లాగా మనం గమనిస్తే ఈ సంసారంలో ఎంతకాలం ఈదుతాడు. ఆ, ఈదేదానికి ఆ, ఎంత సమయం ఈ ఈ ఈ సంసారాన్ని దాటాలంటే ఎన్ని అలల్లో ఎంత దూరం ఈత కొట్టుకుంటూ వెళ్తాడు. ఎవరో ఎవరో ఒకరు చెయ్యి అందించాలి. ఆ చెయ్యి అందించడమే మనం ఇక్కడ మనం గురువు యొక్క ఆ, సహాయం తీసుకుంటున్నాం మనం, లేదా భక్తుల యొక్క సహాయం తీసుకుంటున్నాం మనం. కాబట్టి ఇక్కడ బాధలు తప్పించడం అంటే భారంను తల నుండి భుజంపై మార్చుకోవడమే. సో బాధలు తప్పించడం అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం మోస్తూ మోస్తూ ఉన్న తలకి బాగా నొప్పేస్తుంది. ఒక ఒక 10 కేజీలు 20 కేజీలు ఏదో మోస్తున్నాం మనం. ఇక్కడ బాధలు తప్పించడం అంటే బాధ నుంచి పూర్తిగా బయటపడడం కాదు ఇక్కడ. ఈ ఈ బరువునంట మళ్ళీ భుజం మీద వేసుకుంటున్నామంట అంతే. అమ్మయ్య, కొద్దిగా రిలీఫ్ వచ్చింది ఆయన అని. కానీ ఇంకా భారం అట్టే ఉంది ఇక్కడ. అంటే దీని నుంచి మనం బయటపడే ప్రసక్తే లేదు అని అర్థం ఇక్కడ. భారం భారం నుంచి మనం మనం పక్కన పడేయలేకపోతున్నాం. భారం వదిలేయడం అంటే దాన్ని తీసుకొని బయటపడేయాలి అంతే. మనం ఫ్రీగా నడుచుకొని వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒక కష్టాన్ని తప్పించబోయి ఇంకో కష్టంలోకి ఇంకా లోకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఉదాహరణకి అది ఎట్లా అంటే, నేను ఒక పక్క కష్టపడుతూ ఉన్నాను. అంటే ఉద్యోగానికో వ్యాపారం చేసుకుని కష్టపడుతున్నా. అంటే సరైన టైంలో తినకుండా, సరైన టైంలో పడుకోకుండా నేను కష్టపడుతూ నేను డబ్బులు సేకరించాను. అంటే ఎంతో కష్టపడే ఆ డబ్బులు నేను సేకరించాను. అయితే ఆ డబ్బులు ఎక్కడి దాకా ఉన్నాయి, ఆ డబ్బులు ఎంతవరకు ఉన్నాయంటే పూర్తిగా ఇల్లు కట్టుకునేంత లేదు. అందువల్ల నేను ఏం చేస్తానంటే ఇల్లు కట్టుకుంటే నేను హ్యాపీగా ఉంటాను కదా నేను అనే భావంలో, అంటే నేను మళ్ళీ ఇంకా రెంట్లు కట్టాల్సిన అవసరం నాకు లేదు అనే పాయింట్లో ఉన్నాం. కాబట్టి నేను కష్టపడ్డాను. ఆ కష్టాలన్నీ తీసుకున్నాను నేను ఒక ఇల్లు కట్టుకుందామని. కానీ ఆ డబ్బులు సరిపోలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ నేను లోన్ తీసుకుంటున్నాను. మళ్ళీ నేను అంటే నేనేమనుకుంటున్నాను, అమ్మయ్య, ఈ భారాన్ని నేను తగ్గించుకుంటాను. ఈ డబ్బులు కట్టే భారాన్ని, ఈ కూడబెట్టిన డబ్బులు సరిపోవు కాబట్టి ఆ భారాన్ని నేను తగ్గించుకుంటున్నాను అనే భావంలో ఏం చేస్తున్నాడు, ఇంకొంచెం కష్టాల్లోకి వెళ్తున్నాడు మళ్ళీ. అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం అప్పులు తీసుకోవడం కావచ్చు, లేకపోతే మనం బ్యాంక్ దగ్గర నుంచి తీసుకోవడం. అంటే ఈ ఈ బరువు ప్రస్తుతానికి అనుకున్నాం, నేను బరువు మోయలేకపోతున్నానని. కానీ తీసుకొచ్చి మళ్ళీ ఏం చేసుకుంటున్నాం, మళ్ళీ బరువుని తీసుకొచ్చి మళ్ళీ ఎడ వేసుకుంటున్నాం మళ్ళీ. అంటే బరువు లేదు కదా అని చెప్పేసి నాకు అంత నొప్పేం లేదులే అనుకుంటున్నాం, కానీ కానీ బరువు అట్లాగే ఉంది. ఇదే బరువును మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే తీసుకొచ్చి మళ్ళీ ఎవరో మీద మనం పెట్టాల్సిందే. కానీ మనకు కావాల్సింది ఈ బరువు నుంచి నేను పూర్తిగా బయటపడాలి. నేను తీసి బయట పడేయగలగాలి నేను. ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారంటే భారాన్ని తల నుంచి
భుజం మీదకి ఎక్కించుకుంటున్నారు అంతే. అది అనుకున్నారు మేము బాధల నుంచి మేము బయటకు వచ్చేసాము అని. మేము కష్టాల నుంచి బయటకు వచ్చేసాం అనుకుంటున్నాను. కష్టం నుంచి బయటికి అసలు ఎక్కడికి వచ్చాం అసలే. ఇక్కడ ఉన్నంత వరకు ఒక రూపంలో కాదు ఇంకో రూపంలో శారీరకంగా మానసికంగా ఆ, ఎన్నో రకాల ఇబ్బందులు మనం పడుతూనే ఉన్నాం మనం. అంటే మన రిలీఫ్ అంటే ఏంటి అని అంటే ఒక బాధ నుంచి తప్పించడానికి ఇంకో బాధలోకి మళ్ళీ ప్రవేశిస్తున్నాం అన్నమాట. ఇంకొకసారి మనం అప్పుల్లోకి వెళ్ళాము అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం భారాన్ని ఇంకా పెంచేసుకున్నాం మనం. ఇప్పుడు అన్ని దగ్గరలో ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ కల్చర్ వచ్చేసినాయి. ఈ ఈజీగా లోన్స్ ఇచ్చే కల్చర్ వచ్చేసరికి మనకి అబ్బా మనకి మన టైం మన పని చాలా సులభతరం అయిపోయింది. ఏమి ఇబ్బంది అనుకుంటున్నాం. అస్సలు అది కాదు, మెయిన్ పాయింట్ అది కాదు. మన ఇంకో దాంట్లోకి ఇంకా వెళ్ళి మనం కూరుకుంటున్నాం అనమాట. మనం ఎలా అయితే సాలిడ్ పురుగు అది కట్టినటువంటి ఆ సాలిడ్ దాంట్లో పెద్ద ట్రాప్ వేసింది. అది ఎవరి కోసం? పురుగుల కోసం. ఆ పురుగులు వచ్చి దానికి అతుక్కోగానే ఇంకా అది ఆ పురుగు బయటికి పోలేదు ఇంకా. ఎందుకంటే అది వేసిందే ఆ పురుగులు దాంట్లోకి వచ్చి ఇరుక్కుంటే ఇది తర్వాత తిందామని. ఆ పురుగు ఏం చేస్తుంది? కొద్ది కొద్ది దూరం అటు పోతుంది తప్పించుకోవాలని చెప్పి. కానీ అటు పోయేటప్పటికి అది ఇంకా లోపలికి వెళ్ళి అంటే ఆ సాలిడ్ ఇది దాన్ని చుట్టుకొని పోద్ది అనమాట. పోయి మధ్య దాన్ని చుట్టుకోపోతుంది, మళ్ళీ ఇటు పోయింది అనుకోండి మళ్ళీ అది చుట్టుకోపోతా ఉంది. ఆ విధంగా దానికి తానే చుట్టుకుంటూనే అది అలాగే ఇంకా ఊపిరాడి చచ్చిపోతుంది. మనం అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి అవి చేసి ఇవి చేసి ఇటు పోయి అట్లా పోయి ఓకేనా. మనం అర్థం చేసుకోవాలంటే మన రక్తాన్నే మళ్ళీ మనమే తాగేస్తున్నాము. ఒంటె ఎడారుల్లో ఆ ఆ ముళ్ళున్నటువంటి ఆ కొమ్మలు లేదా చెట్లని అవి ఎక్కువ తింటాయంట. ఎందుకంటే రుచికరంగా ఉంటుందని తన ఫీలింగ్. అది రుచికరంగా ఉంది, హాయిగా ఉంది, బాగున్నాయి అని. కానీ యాక్చువల్గా ఏంటంటే ఆ ముళ్ళున్నటువంటి ఆ చెట్లు తన నాలికని బాగా గుచ్చుకొని ఆ రక్తాన్ని అదే తాగుతుంది. కానీ దానికి ఎలా ఉంటుందంటే చెట్టు చెట్టు ఇస్తుంది కావాలి నాకు, అంత రుచికరమైన ఈ చెట్లు అంత రుచి ఉందని దాని అనుకుంటుంది. మళ్ళీ దానికి మామూలు ఆకులున్న వాటి దానికి పోతుంది. ఎందుకంటే దాంట్లో అంత రుచి తనకు అనిపించట్లేదు. ఎందుకంటే అది నాలుక మీద పడినప్పుడు రక్తం రాదు కదా. నాలుక మీద పడినప్పుడు రక్తం రాదు కదా. ఓకే. అదే విధంగా మన ఇక్కడ రజోగుణం తమోగుణం పనులు చేస్తూ మనకి అవి రుచికరంగా కనబడుతున్నాయి మనకి. కానీ లోపల మన సిస్టమ్ని డ్యామేజ్ చేసేస్తున్నాయి. ఎక్కువ మసాలాలు, ఎక్కువ నూనెలు, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువ హోటల్స్. అంటే ఏడు వరకు అది రుచికరంగా ఉంది, బట్ లోపలికి సిస్టమ్ డ్యామేజ్ చేసేస్తుంది. అంటే మనము మన యొక్క ఆరోగ్యం మనం పాడు చేసి అది మనకు తెలియట్లేదు. నేను ఎంజాయ్ చేస్తున్నానే ఫీలింగ్లో ఉన్నాం మనం. ఎలాగైతే ఉంటే ఆ ముళ్ళుని తింటూ నాకు చాలా రుచికరంగా నేను బాగా తింటున్నాను, బాగా తాగుతున్నాను అనుకుంటుంది. కానీ తన యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి దాన్ని అది అది ఇబ్బంది పెట్టుకుంటుంది. ఆ ఆ గుచ్చుకున్నప్పుడు ఆ వచ్చే నొప్పిని కూడా అది అది పట్టించుకోకుండా ఓకే తాగుతుంది అని అంటే అది ఏ స్థాయిలో ఆ రుచికి అది అలవాటు అయిపోయిందంటే దాని ఏమంటారు? తమో గుణం అంటారు. మనం అప్పుడప్పుడు మనం కూడా చూస్తాం. మనకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ మనకు కూడా ఉంది. ఒక పక్క వేడి వేడిగా ఉంటుంది, ఒక పక్క కారం కారం ఉంటుంది. అయినా కూడా తింటానే మనకి కన్నీళ్ళు గార్చుకుంటుంటే ముక్కులోంచి గారుతూనే ఉంటుంది. ఏమ్మా అంత కారంగా ఉంది, అంత ఇదిగా ఉంది. లేదు ఆ మాత్రం ఉండాలంటుంది, మళ్ళీ కారుతూనే ఉంటుంది మళ్ళీ. అంటే అంతంత డోస్, అంతంత కారం, అంత ఇది లోపల పోతుందంటే మనకు అర్థం కావట్లేదు. అంటే నాలుగుకి ఇదైంది కాబట్టి అది చాలా
రుచికరంగా ఉంది అనే ఫీలింగ్ తెప్పిస్తుంది. కానీ యాక్చువల్‌గా లోపలికెళ్ళి డ్యామేజ్ చేస్తుంది. అంటే ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే రజో తమో గుణాల్లో వచ్చేటువంటి ఆహ్, మనకొచ్చే సాటిస్ఫాక్షన్ తృప్తి లేదా ఆనందం ఉంది. అది యాక్చువల్‌గా మనల్ని మనం తినేస్తుందది. ఆ రజో తమో గుణం వచ్చేటప్పుడు దానివల్ల మనకి కష్టాలొచ్చినప్పుడు ఆ కష్టాలు నివారించుకోవడానికి ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇంకొంచెం కష్టంలోకెళ్తున్నాం మళ్ళీ మనం. ఇప్పుడు ఈ విధంగా తిన్నామా? ఈ విధంగా ఎక్కడో దగ్గర మనకి అల్సర్ అవుతుందా? దాన్ని మనం నివారించాలంటే మనం ఆయుర్వేదిక్ ప్రాసెస్‌లోకెళ్తే నివారించుకోవచ్చు. కానీ అంత టైం ఓపిక నాకు లేదు. కాబట్టి వెంటనే నేనేం చేయాలా? మళ్ళీ నేను టాబ్లెట్స్ ఏసుకోవాలి. టాబ్లెట్స్ ఏసుకోవడం అంటే ఏంటి? మళ్ళీ నేను ఇంకొంచెం విషాన్ని మళ్ళీ లోపలికి దింపుతున్నా మళ్ళీ నేను. అంటే ఈ భారాన్ని నేను తగ్గించుకోవడానికి ఇంకొంచెం భారాన్ని మళ్ళీ మోసుకెళ్తున్నాను. బట్ పైనుంచి తీసి పక్కన పెట్టా అంతే. ఈ రిలీఫ్ పక్కన పెట్టానంతే. హమ్మయ్య! ప్రస్తుతానికి నాకేం గ్యాస్ ప్రాబ్లమ్ లేదు. కానీ దానివల్ల రేపు ఇంకేది డ్యామేజ్ అవుద్దో మనకు తెలీదు. అది ఇంకా పెద్ద సిట్యుయేషన్‌లోకెళ్ళబోతుంది. మరి పరిష్కారం ఏంటి? ఈ జీవుడికి ఈ సంకట స్థితి నుంచి నారదుల వారి యొక్క పరిష్కారం ఏంటి అంటే భక్తి తప్ప ఇంక వేరే పరిష్కారం లేదని చెప్తున్నాను. ఓకేనా? భక్తి తప్ప ఇంక వేరే పరిష్కారం లేదు. కంప్లీట్‌గా భారం నుంచి మనం బయటికి రావాలనుకుంటే. ఉన్న ఈ చెత్త చెదారం అంతా గూడా వాటిని ఓకే. ఇంకో చెత్త ఏసుకోకుండా మళ్ళీ ఓకేనా? ఆ ఏసుకునే చెత్త తగ్గిచ్చేసుకొని మనం భక్తికి సంబంధించినటువంటి నియమాల్లో కార్యాలు నిమగ్నమైతే నెమ్మదిగా ఇది చాలా టైం పడుతుంది ఇది. కానీ అంత ఓపిక, సహనం గూడా మనకుండాలి. ఇది నిదానంగా జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇది మాత్రేసుకునేంత ఈజీ గాదిది. ఎందుకంటే ఏదైనా స్ మనం పూర్తిగా నివారించాలంటే సహజమైన పద్ధతిలో నిదానంగా జరుగుతది. ఏదైనా గూడా. ఎందుకంటే శరీరం అనేది మెషిన్ గాదు గదా! ఇది ఒక కాలక్రమంలో మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ దాని యొక్క డిమాండ్స్‌ని ఒక పక్క చూసుకుంటూ నిదానంగా జేసుకోవాలి. అట్లానే భక్తి జేయాలన్నా గూడా గత వాసనల్ని, గత సంస్కారాల్ని వాటిని దృష్టిలో పెట్టుకొని క్రమక్రమంగా మనం ఎస్పెషల్‌గా భక్తుల సాంగత్యంలోకొచ్చి సాధన ఉంటే మాత్రం క్రమక్రమంగా మనం 100% ఆహ్, ఆహ్, ఆ పైత్యం నుంచి అలాగే లేదా ఆ భూతం నుంచి మనం బయటికి రావచ్చు. అయితే మనం బయటికి రాలేం. ఒక భయంకరమైన కల నుండి ఉపశమనం పొందాలి అంటే నిద్ర లేపడమే. అంతేగాని మరొక ఊహతో నివృత్తి చేయలేము. నాకు భయంకరమైన కల ఉంది. ఆ కలలో నన్ను ఒక పులి వెంటాడుతా ఉంది. నేను ఆ కలలో ఉన్న నన్ను పులి వెంటాడుతోంది. నేను పరిగిస్తా ఉన్నాను. అది వచ్చి నా మీద పడి నేను చచ్చిపోతానేమో అని కల్లో నేను ఏడుస్తున్నాను, అరుస్తున్నాను. ఏనా? గుక్క తిప్పుకోకుండా పరిగిస్తా ఉన్నాను. ఇప్పుడు దాని నివారణ ఏంటి? మళ్ళీ ఇంకో కల్లోకెళ్ళడం దాని నివారణ. అంటే ఇంకొక ఊహ. మరొక ఊహ గాదు. అతన్ని అతన్ని మనం ఎలా కాపాడగలం? అతని కల్లో అయితే మనం దూరలేం గదా! కల్లో అతని కల్లో మనం దూరి ఆ సింహం నుంచి అతన్ని తప్పించలేం. ఎందుకంటే అది నిజం గాదు గాబట్టి. కానీ నిజం కాని దాన్ని మనం ఎక్కువ ఊహించుకొని, ఆ పులి నన్ను వెంటాడుతుందని జెప్పేసి మనం గిలగిలా కొట్టుకుంటున్నాం జూసారా? అతను చేయాలి అంటే అతను నిద్ర లేపడమే. బాబు నువ్వు అడవిలో లేవు. ఇదిగో నువ్వు ఇంట్లో పడుకో ఉన్నావు అని. తనకు ఒరిజినల్ స్థితిని మనం గుర్తు చేయాలి. తన ఒరిజినల్ స్థితిని గుర్తు చేయాలి మనం. అదే పరిష్కారం ఇక్కడ. అట్లానే నేను ఈ సంసారంలో
ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఇది ఇది కొనిన తర్వాత ఇంకోటి కొందాం, ఇంకోటి కొనిన తర్వాత ఇంకోటి కొందాం, ఇది అయిన తర్వాత ఇంకోటి కష్టపడదాం, ఇంకోటి ఆ, మనం పొందుదామని అంటే ఒక కళకి ఇంకో కళ, ఒక కళకి ఇంకో కళ పెంచుకుంటూ వెళ్తాను. అది పరిష్కారం కాదు. అతని కృష్ణ చైతన్యంతో నిద్ర లేపాలి అతన్ని. బాబు నువ్వు ఏడకొచ్చింది ఈ ఈ ఈ సంసారం అనే కళలో నువ్వేదో పెద్ద రాజువనో, లేదా నువ్వేదో పెద్ద మంత్రివనో, నీ క్యారెక్టర్లన్నీ ఇవన్నీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ కాదు ఇవన్నీ. నీ ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేసి నువ్వు కృష్ణుడి యొక్క అంశానివి, నువ్వు కృష్ణుడి యొక్క సేవకుడివి. అంటే అతను నిద్ర లేపాలి. నిద్ర లేపడం అంటేనే తనని కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడం, లేదా మన కృష్ణ చైతన్యంలోకి పోవడం వల్లనే ఇలాంటి భయంకరమైన కళ నుంచి మనం బయటికి వస్తాం. ఆ కళ ఏంది, మనకి పిచ్చి పట్టింది కదా, మనకి ఒక దెయ్యం పట్టింది. కళ అంటే దెయ్యం పట్టింది కళ, అది దెయ్యం పట్టింది. దాని నుంచి మనం అతన్ని బయటికి తీసుకురావాలి. తనకి కృష్ణ చైతన్యంలో అసలు తన యొక్క నిజమైనటువంటి ఆ, విధానం, మార్గం అని మనం చెప్తూ తన ఒరిజినల్ స్థితిని మనం గుర్తు చేయాలి మనం. కాబట్టి అజ్ఞానంతో వచ్చిన భౌతికమైన ఉనికి పుణ్యకర్మలతో నివృత్తి చేయలేము. కేవలం కృష్ణ చైతన్యంలో మాత్రం నిమగ్నం అవ్వడమే. ఊరికే పుణ్యాలు సంపాదించుకోవడం ప్రయోజనం ఏంటి? ఇంకో కళ, మంచి కళ ఉంటుంది అంతే. కానీ ప్రతిసారి మంచి కళే ఉండదు కదా. ఈ కళ వచ్చినప్పుడు ఘోరమైన కళలు కూడా వస్తాయి. అలాగే కష్టాల నుంచి బయటపడడం అంటే మళ్ళీ పుణ్య కార్యక్రమాలు చేయడం కాదు. నువ్వు పుణ్య కార్యక్రమాలు చేసినా మళ్ళీ మనం ఇక్కడికి రావాల్సిందే. మనం ఇక్కడికి వచ్చామంటే మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి, మళ్ళీ మనం భౌతిక ఉనికిలోకి వచ్చేసినట్టే. మళ్ళీ మనం స్వర్గలోకాలు పోతే అది కూడా భౌతిక ఉనికే కదా. అందుకని అన్ని భౌతిక లోకాలే, అన్ని కూడా అన్ని భౌతిక ప్రపంచంలోనే ఉన్నాయి మిగతా లోకాలు కూడా. కాకపోతే కొద్దిగా ఉపశమనం అంతే. కాబట్టి కృష్ణ చైతన్యంలో నిమగ్నం అవ్వాలి. అంటే కృష్ణుడి గురించి నిరంతరం ఆలోచించాలి. కృష్ణ సంబంధించిన సేవ, ఇది నాది, నేను చదవాలి, లేదా ఇది నేను భగవద్గీత బాగుంది నేను చదవాలి అని నిరంతరం మన లోపల మనమే బలవంతం చేసుకోవాలి. ఇది ఇది నేను అరగంట సేపు నేను చదువుతాను, ఇంకా అరగంట సేపు నేను కీర్తన వింటాను, అరగంట సేపు నేను సేవ చేస్తాను, ఒక గంట సేపు నేను జపం చేస్తాను. నిరంతరం మనం కృష్ణ సంబంధంలో మనం గడుపుతూ ఉంటేనే, ఇంట్లో అయినా సరే బయట అయినా సరే, అప్పుడే మనం ఈ ఈ బలమైనటువంటి భౌతిక ఉనికి, ఈ త్రిగుణాల ప్రభావం నుంచి మనం బయటికి రాగలుగుతాం. మనం తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునేది జాగ్రత్తగా అది కరెక్టా కాదా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు మనం కన్సల్ట్ చేసుకోవాలి మనం. లేకపోతే మన ప్రస్తుతానికి నేను అసలైన కృషి చైతన్య ప్రభావంలో ఉన్నానా, లేకపోతే భౌతిక ప్రభావం ఉన్నా మనకు అసలు తెలియనే తెలియదు. కాబట్టి మనం ఈ భౌతికమైన ఉనికి నుండి విడుదల అవ్వడమే మన నిజమైన ఉద్దేశం ఉండాలి. ఈ నుంచి నేను బయటపడాలి ఉండాలి. భగవంతుడి ప్రతినిధి అంటే గురువు ద్వారా నేర్చుకున్న భక్తి మాత్రమే నివృత్తి చేస్తుంది. ఇలా కానట్లయితే అనాసక్తి మరియు నిజమైన జ్ఞానం పొందే ప్రసక్తే లేదు. నిజమైన జ్ఞానం, గురువు నుంచి మనం నిజమైన జ్ఞానం పొందే ప్రసక్తే ఉండదు. మనకి గురువు లేకపోతే ఇంకా జ్ఞానం లేనట్టే. మనం అసలైన మన సిచ్యువేషన్కి మనం రాలేము. మనం అని భౌతిక ప్రపంచం మీద అనాసక్తి రానే రాదు. ఈ కుటుంబం నుంచి మనం బయటపడాలనే మనకి ఆలోచన రానే రాదు మనకి. ఏదో గురువు మనకు ఉండి మనకు ఏదో అప్పుడప్పుడు మనం బయటికి లాగుతున్నాడు, రా రండి, ఇదో సేవ ఉంది, ఇదిగో రండి, ఇది ఈరోజు క్లాస్ ఉంది, ఈరోజు కార్యక్రమం ఉంది అని వాళ్ళు లాగబట్టి మనం బయటకు వస్తున్నామే కానీ, లేకపోతే మనం బబ్బులుగా అంటుకున్నట్టుగా దానికి అంటుకొనే ఉంటాం మనం. మన మనకు ఒక సందర్భంలో మనం ఎంత లాగినా కూడా రారనమాట. పైగా మన మీద మళ్ళీ కోపం వస్తుంది వాళ్ళకి. ఏమండి మాకు చాలా పనులు ఉన్నాయి, మాకు ఇదొకటే పని అనుకుంటున్నారా ఏంది? కానీ అక్కడ గురువు గాని భక్తులు గాని దయదలిచి, "ఒరేయ్ నాయనా, నువ్వు కల్లో విపరీతంగా నువ్వు లోపల లోపల నువ్వు మదన పడుతున్నావు, కల్లో నువ్వు లేనిపోనివన్నిటిని ఊహించుకొని చాలా తీవ్రమైనటువంటి బాధలు అనిపిస్తున్నావు, రా కొద్దిగా ఉపశమనం తీసుకో" అంటే మాకు చాలా పనులు ఉన్నాయి అక్కడ.
మమ్మల్ని డిస్టర్బ్ చేయబాకండి అనవసరంగా. అనవసరం ఎందుకు మాకు ఫోన్లు చేస్తారు మీరు? మాకు తెలుసు మాకు ఏది మంచో ఏది చెడు. అదే, అంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళకి దెయ్యం పట్టుకోవాలి, అది అది బ్రహ్మరాక్షసి పట్టుకోవాలి అక్కడ. అది ప్రాబ్లం అక్కడ. మామూలు దెయ్యం అయితే చెప్పంగానే కొంత అర్థం చేసుకొని బయటకు వచ్చేస్తాం. బ్రహ్మరాక్షి పట్టుకుంటే మనం ఏం చేయగలుగుతాం ఇంకా? బ్రహ్మరాక్షి పట్టుకోవడం అంటే అంటే ఎవరైతే బయట పడేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద వాళ్ళనే అంటే వైద్యుడినే సంపాదన చూసుకోవడం. కాబట్టి పరిష్కారం ఇక్కడ ఒకటే అన్నమాట. గురువు యొక్క ఆదేశాల్లో మనం ముందుకెళ్ళడం. ఆ గురువు యొక్క ఆదేశాలు మనం పాటిస్తున్నప్పుడు మాత్రమే భౌతిక ప్రపంచం మీద మనకి అనాసక్తి వస్తుంది. భౌతిక సంబంధాల మీద అనాసక్తి వస్తుంది. ఎందుకంటే ఆయన మనకి ఆ సరైన జ్ఞానం ఇస్తాడు. నువ్వు ఈ లోకానికి చెందిన వ్యక్తివి కాదు. ఈ సృష్టికి నువ్వు సంబంధించిన వ్యక్తివి కాదు. నువ్వు భగవంతుడి యొక్క అంశానివి. నీ 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 పని నువ్వు భగవంతుడి గురించి నువ్వు ఆలోచించాలా, భగవంతుడితో నీ సంబంధం ఉండాలి. కాబట్టి శ్రద్ధతో భగవంతుడి లీలా శ్రవణం మరియు కృష్ణ చైతన్య నిమగ్నం వల్ల అతి త్వరలో భగవంతుడి దర్శనం పొందడానికి అర్హత సాధించగలుగుతాము. ఎప్పుడైతే గురువు లేదా భగవంతుడి యొక్క ప్రతినిధి నుంచి మనం నేర్చుకుంటామో, ఆ జ్ఞానాన్ని పొందుతామో, అప్పుడు భౌతిక ప్రపంచం మీద అనాసక్తి పెరుగుతుందో. ఓకేనా? ఎలా అనాసక్తి ఎలా పెరుగుతుంది? నిరంతరం శ్రద్ధతో భగవంతుడి యొక్క శ్రవణం చేయడం వల్ల, కృష్ణ చైతన్యంలో నిమగ్నం అవడం వల్ల. నిమగ్నం అవడం అంటే అర్థం ఏంటంటే చెప్పేదా? నిమగ్నం అవడం అంటే చాలా మందికి తెలియదు ఇక్కడ. నిమగ్నం అవడం అంటే, ఓకేనా, నాకు ఫస్ట్ నేను భక్తిలో బాధ్యత నేను తీసుకున్నాను చూసారా? బాధ్యత. నేను పలానా సేవకు నేను వస్తున్నాను అని, లేదా నేను అనుకున్నాను కదా పలానా ఈ గంట సేపు నేను భగవద్గీత బాగా నేను చదవాలి అని అనుకున్నాను చూసారా? అది నేను నిరంతరం నాకు అది గుర్తుండాలి. నేను జపం నేను చేసేయాలి కదా, 16 మాలు నేను కనీసం అనేది నేను చేయాలి కదా. ముందు నేను అది కంప్లీట్ చేసుకోవాలని నిరంతరం దాని మీద ఫస్ట్ మన యొక్క ఇంట్రెస్ట్, మన శ్రద్ధ అంతా ఫస్ట్ దాని మీద ఉంది. అది అయిపోయిన తర్వాత నాకు నా నా ఈ భౌతిక ప్రపంచం సంబంధించినటువంటి నా యొక్క బాధలు నాకు గుర్తొస్తాయి. దీని అంటారు నిమగ్నం అవడం అంటే. అంటే గురువు చెప్పింది నాకు ఫస్ట్ దాన్ని ఎలా నేను కంప్లీట్ చేయాలి, శాస్త్రంలో చెప్పిన దాన్ని ఎలా ఫస్ట్ పాటించాలి అని దాని మీద మన ఫస్ట్ ఫోకస్ ఉంటుంది అనమాట. ఆ తర్వాతే ఆ, నా యొక్క భౌతిక ప్రపంచం సంబంధించినటువంటి బాధ్యతలు గుర్తొస్తాయి. సో నిమగ్నం అవడం అంటే అదనమాట. నాకు అంటే ఇది కూడా ఇదేం కొత్తగా మనం తెచ్చుకునేది ఏం కాదు. ఇప్పుడు మనం కూడా ఇళ్లలో కూడా మనకి అంటూ ఉంటారు కదా, ఎప్పుడు ఆ పని దాసా గానీ మా మీద ఎప్పుడైనా నువ్వు దృష్టి పెట్టావా మా మీద ఎప్పుడైనా అని అంటారు చూసారా? ఎప్పుడు నువ్వు పని మీద ధ్యాస ఉంది చూసారు అంటారు చూసారా? అదంటారు నిమగ్నం అవడం అంటే. ఆ పనిలో పడినప్పుడు మమ్మల్ని కూడా మీరు మర్చిపోతారు అంటారు చూసారా? ఆ పనిలో పడినప్పుడు నేను చెప్పిన వస్తువు కూడా మీకు గుర్తే రావే అసలు. అది నిమగ్నం అవడం అంటే. అది నిమగ్నం అవడం అంటే అది. అలాగే ఒకసారి కృష్ణుడు గురించి వాట వచ్చిందంటే వీళ్ళు అసలు అన్ని మర్చిపోతారు అబ్బా వీళ్ళు అసలు. భాగవతం వింటాం జపం చేస్తాం అంటే వీళ్ళు ప్రపంచాన్ని మర్చిపోతారు. ఇదంటారు నిమగ్నం అవడం అంటే. మనకి అంత యాడ్ వస్తుంది. మనం జపం చేస్తుంటే ఫోన్ వస్తే ఫోన్ తీసుకుంటుంటే. సో కాబట్టి నిమగ్నం అవడం అంటే నిమగ్నం అవడం అంటే ఏదైతే మనం కృష్ణుడు సంబంధించిన విషయాన్ని మనం చేస్తున్నామో దాన్ని
ఇంకా వేరే దాంతో ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వేరే వాటి మీద మళ్ళీ మన దృష్టి వెళ్ళకుండా ఒక దాని మీదే మనం ఫోకస్ చేయడం అనమాట, నిమగ్నం చేయడం అంటే. ఇంకా దాంట్లో పడ్డాము అని అంటే మనకి ఇంకా వేరేది గుర్తుండదు, గుర్తు రాకూడదు. అఫ్ కోర్స్ ఇది స్టార్టింగ్ లో జరగదు, కానీ అలా చేయంగా మాత్రమే మనకి ఆ స్థితికి వస్తుంది. ఆ నిమగ్నం అవ్వడం జరిగితేనే భక్తి తాలూకు ఫలితాల్ని మనం అనుభవించగలుగుతాం. కానీ మూర్ఖులు మాత్రం, కానీ సారీ, కానీ మూర్ఖులు మాత్రం ఆ, ఆ, దీ మూర్ఖులు మాత్రం దీంట్లో నిమగ్నం అవడం అనేది పక్కన పెట్టేసి, ఇంత అవకాశం దొరికినా కూడా మనకి ఇంత అవకాశం దొరికినా కూడా ద అంటే భక్తిలో వచ్చేటువంటి సాధన మార్గాల్ని వాటిని డైల్యూట్ చేసుకుంటూ వస్తారనమాట. అంటే ఫోకస్ ఉండదు దాని మీద, ఫోకస్ పెట్టాలని అనుకోరు వాళ్ళు. కాబట్టి ఎక్కడైతే విశాల హృదయం గల శుద్ధ భక్తులు ఆతృతగా కృష్ణ కథ శ్రవణం మరియు కీర్తనం జరుగుతుందో అక్కడ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది అక్కడ? భగవత్ భక్తి. కృష్ణ చైతన్యం ఎక్కడ దొరుకుతుంది మనకి? విశాల హృదయం కలిగినటువంటి శుద్ధ భక్తులు ఆతృత కృష్ణ కథ శ్రవణం జరుగుతుంది చూసారా, ఎక్కడైతే కీర్తన జరుగుతుందో చూసారా, అక్కడ దొరుకుతుంది మనకి. అంటే మనం వెళ్ళాలి, అటువంటి భక్తుల సాంగత్యంలోకి మనం వెళ్ళాలి. అక్కడ అలా వారు ఆకలి, దాహం, భయము, శోకం, భ్రాంతి ఏది గురి కాకుండా ఉంటారు. ఆ త్రివిధ తాపాల నుంచి వాళ్ళు బయటకు వస్తారు. అందుకనే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అంటే ఎక్కడైతే కృష్ణ కథలో పూర్తిగా నిమగ్నం అయిపోతారో, ఆ కృష్ణ కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారో వాళ్ళకి ఆకలి, దాహం, భయం, శోకం, భ్రాంతి ఇవేవి వాళ్ళకు కుదరమాట. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే పషిత్ మహారాజు. మన 7 రోజులు ఆడు కూర్చున్నాడు, వింటున్నాడు, అడుగుతున్నాడు, వింటున్నాడు. ఆ ఇదిలో తనకు శరీరం ఒకటి ఉందని తను మర్చిపోయాడు. ఆ శరీరం ఉందని తను మర్చిపోయాడు కాబట్టి తనకి ఆకలి, దాహం, భయం అనేది ఏమి అసలు అనిపించలేదు. ఏంటి ఆ భయం? ఇప్పుడు పాము వచ్చి కాటేస్తుందేమో, ఇప్పుడు నాకు మరణం వస్తుందేమో, ఏదీ లేదు. ఎందుకంటే ఇవాళ కంప్లీట్ గా విశాల హృదయం కలిగిన వాళ్ళ భక్తులంతా అక్కడ కూర్చో ఉన్నారు అక్కడంతా. అందరూ కృష్ణ కథ మీద పూర్తిగా వాళ్ళు నిమగ్నం అయి ఉన్నారు. అక్కడ పూర్తిగా కృష్ణుడి గురించి వివరణ కీర్తన జరుగుతూనే ఉంది. అంటే వివరిస్తా ఉన్నారు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? పరిషత్ మహారాజే. అతనికి 7 రోజులు అక్కడ ఆ స్థలం నుంచి బయటికి రాల. దానికి దాహం అని, నీళ్ళని ఏమీ లేదు అసలు. నిద్ర కానీ ఏం శారీరక అవసరాలు ఏం లేవు అక్కడ. పూర్తిగా బయటకు వచ్చేసాడు. బద్ధజీవుడు ఎప్పుడు శరీర అవసరాల నిమిత్తం కష్టపడుతూ ఉండడం వలన కృష్ణ కథా శ్రవణంపై ఆసక్తి పెంచుకునే ఆ సమయం ఉండదు. ఎప్పుడు శరీర అవసరాల కోసమే పరిగిస్తూ పరిగిస్తూ కష్టపడుతున్నాడు కాబట్టి మనకి కృష్ణ కథ మీద ఆసక్తి ఉండదు అతనికి, పెంచుకోలేడు. ఇప్పుడు మనం కూడా ఆదివారం కార్యక్రమంకి వస్తూ ఉంటాం, మందిరాలకు వెళ్తూ ఉంటాం కదా. ఫస్ట్ మన సేవ ఎంత ఉన్నా సరే, ఏదున్నా సరే, ఆ సేవలు కంప్లీట్ చేసుకొని ఫస్ట్ వచ్చి కృష్ణ కథకు వచ్చి ఫస్ట్ వినాలి. మనం ఏంటంటే ఇది కృష్ణ కథే కదా, దానికంటే సేవ ముఖ్యం కదా. ఆ సేవ బాగా చేయాలన్నా, ఆ సేవ ఉత్సాహంగా చేయాలన్నా, ఆ సేవ ఒక విలువ తెలుసుకోవాలి మనం ఫస్ట్. ఆ సేవ యొక్క విలువ తెలుసుకోవాలంటే ఫస్ట్ వినాలి కదా. వింటే విలువ తెలుస్తుంది. విలువ తెలిస్తే అప్పుడు ఆ సేవని ఎంతో భాగ్యంగా తీసుకొని మనం చేస్తాం. నాకు దొరికిందబ్బా ఈ అదృష్టం అని చెప్పి అలా తీసుకొని చేస్తాం మనం. ఈ సేవని వదులుకోకూడదు, ఈ సేవని అని అంత ఆతృతగా చేస్తాం అన్నమాట. మనం ఎప్పుడైతే కృష్ణ కథ వినకుండా సేవలు చేస్తామో మనకి ఏమనిపిస్తుంది తెలుసా? నేను ఉన్నాను కాబట్టి ఈ సేవలు జరుగుతున్నాయి, నేను లేకపోతే ఈ సేవలే జరగవు. ఈ ఈ మెంటాలిటీ వస్తుంది మనకి. మనకి మనకి పిలవకుండా సేవలు స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి, నన్ను పిలవకుండా మీరు సేవలు స్టార్ట్ చేస్తారా అని అడుగుతాం అనమాట మనం. మనకి సేవ ఒక విలువ తెలిసినప్పుడే, మనకి సేవ యొక్క విలువ తెలిసినప్పుడు మాత్రమే మనం శ్రద్ధతో, జాగ్రత్తగా
అవకాశాన్ని వదులుకోకూడదు అనేటువంటి భావంలో మనం సేవ చేస్తాం అన్నమాట. ఓకే. అందుకని శ్రవణం ఏ మనకున్నటువంటి నవవిధ భక్తిలో మొట్టమొదటి వచ్చింది శ్రవణమే. ఎవరైతే బాగా శ్రవణం చేస్తారో వాళ్ళు ప్రేమ స్థాయికి వెళ్ళేదాకా, అదేంటే ఆత్మ నివేదన అయ్యేంత వరకు వాళ్ళ యొక్క జర్నీ, అంటే వాళ్ళ ప్రయాణం భక్తిలో అంత సాఫీగా జరుగుతుంది. అంటే శ్రవణంతో ఇక్కడ ఒక విధంగా చూసి ఇక్కడ పరిషత్ మహారాజు తన యొక్క శారీరక భావం నుంచి కూడా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎవరైనా సరే ఆకలి, దాహం, భయం, శోకం, భ్రాంతి ఇది నిరంతరం ప్రతి వ్యక్తిని ఆ, ఇబ్బంది పెట్టే అంశాలు ఇవి. ఇవి దాటడం అంటే అంత ఈజీ కాదు. కానీ కృష్ణ కథ శ్రవణం జరుగుతున్నంత వరకు వాటిని వాటి మీద ఆసక్తి మనం పెంచుకునే వరకు ఇవన్నీ అలాగే ఉంటాయి మనకి. అందుకే మనం ఆసక్తి పెంచుకొని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అయితే మనలాంటి బద్ధ జీవులం కేవలం శరీర అవసరాల నిమిత్తమే కష్టపడుతూనే ఉంటాం మనం. శ- శరీర అవసరాలు ఇక శరీర అవసరాలు తీర్చుకునే క్రమంలో ఏమవుతుంది, ఇంకా కృష్ణ కథ శ్రవణం చేసుకునే అంత టైం మనకి ఎక్కడుంది. ఇంకా వాటి మీద ఆసక్తి పెంచుకునే అంత అవకాశం మనకి ఎక్కడ వస్తుంది మనకి. ఏ ఏ శరీర అవసరాల కోసం మనం పరిగెత్తున్నామో శ్రవణము ఆ శరీర అవసరాలు తీర్చేయగలుగుతుంది. అదే కదా ఇప్పుడు మనం ప్రసిద్ధ మహారాజు గారు ఆయన కృష్ణ కథలో నిమగ్నం అవడం వల్ల, వినడంలో నిమగ్నం అవడం వల్ల శరీర అవసరం తీసుకునే అవసరం అతనికి రాలేదు. కానీ మనం ఏమనుకుంటామంటే ముందు శరీర అవసరాలు తీర్చుకున్న తర్వాత మనం కృష్ణ కథ మీద మనం టైం ఇద్దాంలే అనుకుంటాం మనం. కానీ ఫస్ట్ కృష్ణ కథ మనం టైం ఇవ్వగలిగితే, వాటి మీద ఆసక్తి పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా శరీర అవసరాలు తీర్చుకునే దానికోసం మనం అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు మనకి. పరీక్షిత్ మహారాజు ఒక విధంగా మనం చూస్తే కనుక అప్పటి వరకు రాజ్యాన్ని ఏలుతూ తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇంకా తన 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 శాపగ్రస్తుడై పాము వచ్చి ఆ, తక్షక అనే పాము వచ్చి తనని కాటేస్తుంది శాపం ఉన్నంత వరకు తను అన్ని రకాల విషయాల్లో తలమునకలై ఉన్నాడు. ఎస్పెషల్గా రాజుగా తన బాధ్యత అది. కానీ ఎప్పుడైతే ఇది అయిపోతుంది, నీ లైఫ్ ఇంకా అయిపోతుంది 7 రోజుల్లో అన్నప్పుడు, అప్పుడు పూర్తిగా శ్రవణానికి టైం ఇచ్చాడు ఇంకా. అదృష్టశాత్తు కృష్ణుడి దయ వల్ల అక్కడ సుఖదేవ గోస్వామి రావడం జరిగింది. అంటే అటువంటి శుద్ధ భక్తుడి యొక్క నుంచి ప్రతి కృష్ణ కథ వినడం, ఈయన ఆల్రెడీ కృష్ణ భక్తుడు కాబట్టి కృష్ణ కథ శ్రవణం అంటే ఎంత విలువ ఉందో ఆయనకు తెలుసు కాబట్టి దానికి పూర్తిగా తన తన మనసుని పూర్తిగా దాంట్లో లగ్నం చేశాడు. ఆటోమేటిక్గా శరీర అవసరాల నుంచి పూర్తిగా దాటేశాడు అతను. ఆకలి లేదు, దాహం లేదు, నిద్ర లేదు. కానీ శరీరం ఉన్న వాళ్ళకి ఎన్ని తప్పకుండా అవసరం ఇవన్నీ. అంటే మనకి ఎటువంటి ఒక సాధన మనకి పరిచయం చేశాడంటే ప్రభుపాదుల వారు అంత అద్భుతమైన నవవిధ భక్తిలో ఉన్న మొదటిది శ్రవణానికి, కీర్తనానికి పెద్దపీట వేశాడు మనకి. మనకి దానిలో ఎంత సమయం వెళితే అంత సమయం ఇవ్వమంటున్నాడు అక్కడ. వాటికి ఆసక్తి పెంచుకోమంటున్నాడు వాటిని. అప్పుడే శరీర అవసరాలు మనం పట్టించుకోకుండా మనం పూర్తిగా కృష్ణ చైతన్యంలో నిమగ్నం అవ్వగలుగుతాము. మనం మాట్లాడుకునేది చాలా హయ్యర్ స్టేజెస్ ఇవన్నీ. కానీ ఎక్కడో దగ్గర మనం మొదలు పెట్టాలి కదా. ఎక్కడో దగ్గర వాటికి మనం వాటికి నాంది పలకాలి మనం. ఎక్కడో వాటికి తగిన టైము పెంచుకుంటూ వెళ్ళాలి. టైం ఉన్నప్పుడు మనం దానికి తగిన సమయం కేటాయించాల్సింది. సో మనం అందరం కూడా ఇక్కడ ఈ శారీరక అవసరాల్లో ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నామో మనకు తెలుసు. ఆ శరీర అవసరాలు తీర్చుకోవడం కోసం ఎన్ని వృత్తులు చేస్తున్నాం, ఎన్ని వ్యాపారాలు చేస్తున్నాం, ఎంతమందితో ఎన్ని రకాలుగా మనం కలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎంతో సహాయం తీసుకుంటున్నాం. కానీ మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఇదే చైతన్యంలో ఇదే చింతనలో మళ్ళీ ఇంకో జన్మ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇలా మనం నిరంతరం తిరుగుతూ 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 ఉన్నాం. ఎలా అయితే ఇప్పుడు పురంజనుడు
తిరుగుతూ 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 మళ్ళీ వైదర్భిగా మళ్ళీ జన్మించి ఎట్లా మలయధ్వజ అనే భక్తుల సాంగత్యంలోకి వచ్చిన తర్వాత ఆ, కంప్లీట్గా భగవంతుడి యొక్క చింతనలోకి భగవద్భక్తిలోకి నిమగ్నం అవ్వగలిగాడు. ఇప్పుడు అలాంటి స్థితి మనకు కూడా వచ్చింది. ప్రాచీన భవిష్యత్ అనే పేరు వచ్చిందే కానీ మొత్తం మన గురించే మాట్లాడుతున్నారు నారదుల వారు. సో ఇప్పుడు మళ్ళీ మనకు మానవ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ శరీర అవసరాల కోసమే మనం టైం అంతా దానికి వెళ్ళిపోతే ఇంకా శరీరం అంతా డిమాండ్ చేస్తుంది. కానీ మానవ జన్మలో ఆ, శరీర అవసరాలని కూడా పట్టించుకోలేని స్థితికి మనం చేరుకోవాలి. అది శ్రవణంతో మొదలవుతుంది, నామంతో మొదలవుతుంది. అది సో కాబట్టి మనం కృష్ణ కథ మీద శ్రవణం పెట్టకపోతే, ఎస్పెషల్గా మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు పండగలు వచ్చినప్పుడు ఏదో కార్యక్రమం జరిగేటప్పుడు అసలైన మన భక్తులే సరిగ్గా కృష్ణ కథ కోసం కూర్చోరు. తెలియకుండా మళ్ళీ ఆ సేవ ఈ సేవ లేదా బయట కూర్చొని మాట్లాడుకోవడము ఇలాగే జరుగుతూ ఉంది. ఫస్ట్ మనం కరెక్ట్గా విని మనం జాగ్రత్తగా వింటేనే మనం నెక్స్ట్ వాళ్ళకి మనం ఏదైనా వాళ్ళకి చెప్పి వాళ్ళ జీవితాలకి ఏదైనా మనం ఒక అర్థాన్ని తీసుకురాగలుగుతాం. లేదా వాళ్ళ వాళ్ళ ప- వాళ్ళ వాళ్ళ సమస్యకి మన పరిష్కారం తీసుకురాగలుగుతాం. సో లేకపోతే శ్రవణం చేయలేదనుకోండి, మనం వచ్చి ఇక్కడ మళ్ళీ ఆ పని కోసం మనం అక్కడ దాకా పోవాలా అని అలాంటి ఒక భావన వస్తుంది మనకు. అవునా? సో కాబట్టి మనం దాన్ని గమనిస్తే కనుక అసలు మన బద్ధజీవుల యొక్క స్థితి ఈరోజు ఈ ఉనికిలోకి మనం ఎలా రాగలిగాము, నారదుల వారు మనకి వివరించడం, ఈ త్రిగుణాల ప్రభావం, ముఖ్యంగా సత్వ రజో తమో గుణాలు, ఇవి మనం ఏ విధంగా మనం పరిభ్రమిస్తాము దేవతల లోకాల్లో, మనుషుల లోకాల్లో, తర్వాత జంతువుల లోకాల్లో, అంటే జంతువుల రాజ్యంలో ఏ విధంగా ఆ గుణ ప్రభావాలు మళ్ళీ సంసారంలో తిరుగుతూ ఉన్నాడు. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు మనకి బాగుండదు, మంచి చెడులు. అదే కుక్కకి కొన్ని రోజులు మంచి రోజులు, దానికి ఆహారం దొరికిన మంచి రోజులు, దానికి దెబ్బలు పడినప్పుడు చెడ్డ రోజుల్లాగా. మనం వాటిని ఎలా బయటపడాలి అని మనం చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి ఇక్కడ. ఈ భారాన్ని తల నుంచి మళ్ళీ భుజం మీదకి వేసుకోవడమే అంతా కూడా. పరిష్కారం ఒకటే భక్తి అని చెప్పేసి నారదుల వారు అంటున్నారు. ఆ భక్తి అనేది కదా, ముఖ్యంగా కృష్ణ కథా శ్రవణంలో అతను నిమగ్నం అయితే అప్పుడు అతను భౌతిక ఉనికి నుంచి తాను బయటికి రాగలుగుతాడు. అంటే మన ఇంత ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నాం కదా, నిద్రలో నిద్ర కలలో నిద్రలో కలలో భయపడేవాడికి వాడిని నిద్ర లేపితే గాని అతను భయం నుంచి బయటికి రాడు. అట్లానే ఈ బద్ధ జీవనంలో మనం కూరుకొని పోయి నాది నేను అది ఇది అని చెప్పేసి అదైపోతుందో ఇదైపోతుందో ఇది జరిగిపోతుందో అని చెప్పేసి మన పడే ఆందోళన భయాల నుంచి బయటపడాలంటే మన కృష్ణ చైతన్యం అనేటువంటి ఆ, సాధనలో నిమగ్నం అవ్వాలి. అది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే మన గురువు యొక్క దశానిర్దేశంలో. మెయిన్ మనకు ఫస్ట్ ఉద్దేశం ఉండాలి, బయటపడాలి అనే ఉద్దేశం ఉండాలి. ఇది బాగాలేదు, నాకు ఇది నచ్చలేదు, ఇది సరైన జీవితం కాదు, ఇలా ఉంటే నేను ఎప్పటికీ ఆనందంగా ఉండను అని ఫస్ట్ మనం గుర్తించగలిగితే ఇక నుంచి నేను బయటపడాలి అనే మెయిన్ ఒక ఉద్దేశం ఉంటే అప్పుడు ఆ, గురువు యొక్క దరి చేరి వాళ్ళ దగ్గర నుంచి మనం భక్తి నేర్చుకుంటే ఆ భక్తిలో భాగంగా జ్ఞానము, తర్వాత వైరాగ్యం, అనాసక్తి, రెండు మనం పెంపొందించుకోవాలి. గురువు దగ్గరికి మనం చేరలేదు అంటే గురువు యొక్క దశానిర్దేశం లేకపోతే మనం బయటపడే ప్రసక్తే లేదన్నమాట. కాబట్టి చివరిగా మనం అనుకున్నాం ముఖ్యంగా కృష్ణ కథా శ్రవణం మీద పూర్తిగా మనం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మనం ఆసక్తి చూపించి మనం క్రమక్రమంగా ఆ, మనకి భగవంతుడి దర్శనం దొరుకుతుంది. అలాగే శారీరక అవసరాల నుంచి పూర్తిగా బయటపడగలుగుతాం. అంతిమంగా మనం కృష్ణుడి యొక్క ప్రేమను పొందగలుగుతాం. సో మిగిలింది మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుంటాం.
ग्रंथराज श्रीमद् भागवतम की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। गौर प्रेमानंद।